హాయ్ అండి అందరికీ. నేను ఆ రోజు వేస్తంభాల గుడి వీడియో పెట్టాను కదండి. ఆ తర్వాత భద్రకాళి టెంపుల్ గురించి వీడియో పెడతా అన్నా కదా, ఇదే అండి. అక్కడ వరంగల్ నుంచి ఎంట్రన్స్ అండి. ఆ ఎంట్రన్స్ తర్వాతకి ఎమ్మటే గుడికి వచ్చానండి. లోపలికి వెళ్తున్నాం. చాలామంది ఉన్నారు. ఆ రోజు సండే కదా, చాలామంది ఉన్నారండి. మస్తు లైన్ కట్టేసిండ్రు. అలా పక్కకు చెప్పులు ఏడిచేసిన అలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నా అండి. ఫ్రెండ్స్, మీరు వీడియోలు పెడుతున్నా కదా, సబ్స్క్రైబ్ చేయట్లేరు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కొంచెం ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు కొంచెం యూజ్ అవుతుంది, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మీరు ఇచ్చే లైక్, కామెంట్, మీరు చేసే సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. అలా వీడియో తీసుకుంటూ లోపలికి వస్తున్నా ఫ్రెండ్స్. ఆ కొంచెం దూరం ఆ నుంచి కొంచెం లోపలికి ఉంటుంది. ఆ ఎండకి అవి మనకు కాళ్ళు కాలుతాయి కదా, అవి కట్టేసిర్రు తడకలు. అది మెయిన్ లోపలికి వచ్చింది. ఆ గుడి లోపలికి వచ్చిన తర్వాత అది మెయిన్ దారబంధం ఉంటుంది కదా, అదే ఆ గుడి భద్రకాళి అమ్మవారి టెంపుల్ అని అక్కడ రాసి ఉంటుంది. ఆ నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం ఎండ కదా, మొత్తం గచ్చుంది కదా, మొత్తం తడకలు కట్టేసారు. మంచి ఎండ తగలకుండా, కళ్ళు కాలకుండా, ఎండ తగలకుండా చాలామంది వచ్చిన్నారు ఫ్రెండ్స్. మంచిగా చెరువు, మంచిగా చల్లటి గాలి బాగుంది ఫ్రెండ్స్. అక్కడ మాత్రం అలా నడుచుకుంటూ వెళ్తున్న ఆ తడకలు తీసుకుంటూ ఆ వీడియో షూట్ చేసుకుంటూ తడకలు పైకి పెట్టేసిన. ఇట్లా మామూలు జనాల సైడ్ పెట్టలేదు, అలా అలా తడకల సైడ్ పెట్టుకుంటూ వెళ్ళిన. అమ్మాయి వాయిస్ చేయడం చాలా కష్టం. ఏ సౌండ్ లేకుండా, ఫ్యాన్ వేసుకోకుండా, ఏది వేసుకోకుండా ఎండకి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా కష్టం గురించి. ఆ తర్వాతకి అది గోశాల, గోపాలకృష్ణ గోకులం అని ఉన్నది కదా, అక్కడ దాని ముందు కాళ్ళు కడుక్కోవడానికి నెలలు పెట్టారు ఫ్రెండ్స్. అక్కడికి పోయినా అక్కడ కాళ్ళు కడుక్కున్నా. మంచిగా కాళ్ళు కడుక్కున్నా. అందరూ అక్కడికి వచ్చి కాళ్ళు కడుక్కొని ఆ గోశాల, ఆ ఆవులు ఉన్నాయి కదా, ఆవుల కాడ నుంచి నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటా ఫ్రెండ్స్. మెట్లు దిగేస్తున్నా. ఆవులు మంచి ఇట్లా మనం ముట్టుకుంటూ ఉంటే ఏమన్నట్లు మంచిగా. మా ఇంట్లో చిన్నప్పుడు ఇలాంటి ఆవులే ఉండేవి ఫ్రెండ్స్. అవి ఎంత మంచిగా ఉండేవి అంటే, ఎంత మంచిగా ఆడుకునేటోళ్ళం మా ఊర్లో ఉండంగా. ఇలా ఉంటుంటే ఆ చిన్నప్పుడు ఫీల్ వచ్చింది నాకు ఆ ఆవుల్ని ముట్టుకున్నప్పుడు. ఎంత ఫీల్ వచ్చింది టర్రే. ఆ ఊర్లో ఉన్న లైఫ్ కంటే ఇక్కడి లైఫ్ వేస్ట్ అనిపించింది ఫ్రెండ్స్ నాకు ఎందుకు అని. ఇలా టచ్ చేస్తుంటే సూపర్ ఉన్నాయి. ఆవులను ముట్టుకొని అలా బయటకి వచ్చిన ఫ్రెండ్స్. అలా బయట నుంచి మన అమ్మవారి దగ్గరికి దర్శనానికని అలా లైన్ ఉన్నాయి. ఎక్కడికి ఇక్కడ మన ప్రసాదం ఇచ్చే దానిగా, అక్కడ ప్రసాదం ఇచ్చేది ఉంటుంది కదా కౌంటర్, ఆ కౌంటర్ వరకు లైన్స్ ఉన్నాయి. అంటే ఆ రోజు అంతమంది జనం వచ్చారు, చాలామంది ఉన్నారు జనం. ఆ ఫేస్ వీడియో కెమెరా నా సైడ్ తిప్పుకుని అలా తిప్పుకొని నడుచుకుంటూ అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. మీరు వీడియోలు చూస్తున్నట్టయితే నా వీడియోలో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే
ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి. తర్వాతకి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇదే లైన్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నారు లైన్, కొంచెం కొంచెం దగ్గరకు ఉన్నారు. అప్పుడు ఆ లైన్లో నిల్చున్నా నేను. ఇంకా ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ నిల్చున్నా నేను లైన్లో. అలా చాలాసేపు అలా లైన్ పెట్టుకొని నిల్చొని అలానే లైన్లో ఉన్నాం. ఇట్లా ఫేస్ నా సైడ్ తిప్పుకున్న కెమెరా కదా, అదంతా లైనే. మామూలుగా టికెట్ దర్శనం ఉన్నట్టుంది, నాకు తెలియదు అసలు, నేను చూసుకోలేదు. అయినా నాకు టైం ఉంది, మా పాప వచ్చే వరకు టైం ఉంది. అలా గుడి లోపలికి వెళ్ళిన ఫ్రెండ్స్. ఆ గుడి లోపల వీడియో తీయనీయలేదు. ఆ గుడి నుంచి బయటకు వచ్చేసిన. ఇవన్నీ దర్శనం మాత్రం ఆ దేవత ఉంది ఫ్రెండ్స్. నిజంగా 2 కాళ్ళు సరిపోలే, అంత మంచిగా ఉంది ఆ దేవత. అవన్నీ అమ్మవారి చీరలు ఫ్రెండ్స్. అవన్నీ అమ్ముతున్నారు, ఏలం వేస్తున్నారో అమ్ముతున్నారో నాకు తెలియదు, నేనేం అడగలేదు. ఆ దర్శనం చేసుకొని అవి చీరలు చూసి నేను బయటకు వచ్చేసిన. అక్కడ చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు, అది అటు సైడ్ నడుచుకుంటూ వస్తున్నా. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఆ గుడి సైడు వచ్చిన, నడుచుకుంటూ ఆ చెట్టు సైడ్ ఉంది కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నా. ఆ లైన్లు ఉన్నవి. ఇంతకుముందు నేను ఇదే సెకండ్ టైం. నేను ఇంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు ఇలా లేకుంటుండే లైన్లు ఇవన్నీ. అంటే బాగా భక్తులు బాగా రష్ ఎక్కువయ్యి ఇవన్నీ కడుతున్నట్టున్నారు, కానీ ఇలా లేకుంటుండే అసలు. అందరు మంచి ప్రసాదాలు కొనుక్కొని మంచిగా తడకల కింద మంచిగా కూర్చొని తింటున్నారు. అరే మా ఫ్యామిలీ మొత్తం ఎంత బాగుండు అనిపించింది నాకైతే. అందరు ఏడదోడు మంచిగా నలుగురు ఐదుగురు మంచిగా కూర్చొని తింటున్నారు. ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు సైడ్కి వెళ్ళిన అక్కడ గణపతి దేవుడు ఉండు. ఆ గణపతి దేవుని దగ్గరికి అటు సైడ్ వెళ్తున్నా. ఇక్కడ కూడా మంది ఉన్నారు, కానీ ఈ దేవుని దగ్గరికి వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన. ఆ చెట్టు కాడ మంచిగా దీపాలు ముట్టించుకుంటున్నారు, మంచిగా మొక్కుతున్నారు అక్కడ. ఇవన్నీ చెట్టు దగ్గర అయితే ఫోటోలు మస్తు దిగుతున్నారు, అని బాగా అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వెనక కొండ, అదే రాళ్ళు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద రాళ్ళు. అలా సైడ్ నుంచి గుడి వెనుక నుంచి ఒక వీడియో తీద్దామని ఆ గుడి వెనుక నుంచి వెళ్ళిన ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంత లాస్ట్ అయిపోతుంది. ఆ గుడి సైడ్ వెళ్ళిన తర్వాత నా ఛానల్ చూస్తున్నారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా నేను ఏ వీడియోలు చేయాలో మీరు చెప్పండి కామెంట్లో, నేను ఆ వీడియోలు చేస్తా. మీరు ఏ కామెంట్ పెట్టినా నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఈ వీడియో చేయండి అక్క అని మీరు అడిగారు అనుకో, నేను ఆ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇంకా నెక్స్ట్ వీడియో ఏం పెడుతున్నా తెలియదు. ఓకేనా, ఎక్కడికెళ్ళని వెళ్తే పెడతా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.